ఏ దేశం అయితే తన చరిత్ర గురించి తెలుసుకోవట్లేదో భవిష్యత్తులో కూడా అలాంటి తప్పులే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒకే ఒక్కరి వాళ్ళ తెలివైన మాటలో ఇప్పుడు కూడా మన భవిష్యత్తులో అవి ఉపయోగపడుతున్నాయి. ఛత్రపతి శివాజీ. శివాజీ లాగా అటాక్ చేసి మళ్ళీ మాయమైపోవాలి. ఈ ప్రమాదకరమైన దాగుడు మూత పేరే గనిమీ కావా. ప్రపంచం చిన్నదిగా ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ నెట్వర్క్ చాలా లోతుగా విస్తరించి ఉండేది. కోటలు కొండ మీద ఉండే వాట్సాప్ గ్రూప్ లాగానా? ఈ కొండ మీద ఎవరైతే పరిపాలించారో వాళ్ళే రాజులు. ఛత్రపతి శివాజీ దగ్గర ఉండేది దేశీ స్పై నెట్వర్క్. దానివల్ల మొఘల్స్ అందరూ తికమక పడ్డారు. డెమోక్రసీ, డీసెంట్రలైజేషన్ అండ్ గవర్నెన్స్, వీటికి సీఈఓగా ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్. అన్నిటికంటే ముందు గ్రామానికి శక్తినిచ్చారు ఛత్రపతి శివాజీ. యూనిటీ అండ్ డైవర్సిటీ అదే ఆయన బిల్డింగ్ ఫ్యూచర్. ఆయన యుద్ధ భూమిలో యుద్ధం మాత్రమే చేయలేదు, యుద్ధ తంత్రాల్ని కూడా ఆయన నేర్పించారు. ఆయన ఒక ఆలోచనలో, ఆయన ఒక సాధనలో గుర్తుండిపోయేది. ఎప్పటికైనా గానీ అది అంతమైపోదు. మన తర్వాతి ఐడియా బాజ్కి స్వాగతం పలుకుదాం. మరాఠా సింహాలకి. పూణే నుంచి వచ్చిన ఈ ముగ్గురు ఐడియా బాజ్లు శాంతను, వెంకటేష్ అండ్ అనిరుద్ధ్. వెల్కమ్ టు ఐడియా బాజ్. థ్యాంక్ యూ. మా ఈ వేదిక మీదకి రావడం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మా ఐడియాని అందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. మీకు కొంచెం కూడా నర్వస్ గా లేదా? ఛత్రపతి శివాజీ మాకు అండగా ఉన్నారు, అదే మా నమ్మకం. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండండి. ఆయన మీ వెంటే ఉంటారు, మేమంతా మీకు తోడుగా ఉంటాం. వండర్ఫుల్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్తే టైటాన్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఎందుకు? ఏమైంది? ఎందుకు అనగానే అందరూ సైలెంట్ అయిపోయారు. జేజేలు కొట్టడం అందరికీ అలవాటైపోయింది కదా. చాలా ప్రశ్నలకి ఈ ఎందుకు అనే పదాన్ని మనం అడగడం మానేశాం. మనం మన మహానాయకుల్ని గౌరవించడం కోసం వేల మార్గాల్ని కనిపెట్టాం. ఉదాహరణకి రాష్ట్రానికి పేరు పెట్టడం, ఏరియాకి పేరు పెట్టడం, ఎయిర్పోర్ట్, బస్టాండ్లకి వాళ్ళ పేర్లు పెట్టడం. ఇవన్నీ ప్రేమను చూపించుకోవడం కోసమే చేస్తాం. ఈ ప్రేమ, ఈ గౌరవం, ఈ మర్యాద సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఏం చేయడం లేదు. ఇండియాలోని గొప్ప గొప్ప చరిత్రలు స్కూల్లోని చిన్న చిన్న పుస్తకాల్లో రాయడం మాత్రమే కాదు. ఈ కాలపు పిల్లల్ని గమనించారా? వాళ్ళని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగండి, వెంటనే చెప్పేస్తారు వాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరో. ఇంకా వాళ్ళని ఫేవరెట్ కార్టూన్ ఏంటో అడగండి, ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెటర్ల పేర్లు అన్నీ వాళ్ళకి తెలుసు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇదంతా వాళ్ళకి నచ్చిన మార్గాల ద్వారా వెళ్లి చేరుకుంటోంది. మేమొక విషయం ఆలోచించాం. మన దేశంలోని మహానాయకులు, గొప్ప గొప్ప వాళ్ళ గురించి మేము పిల్లలకి వాళ్ళకి నచ్చిన విధంగా తెలియజేసేలా చేయాలి అనుకున్నాం. ఆ ఆలోచన పేరే మౌలా. టైటాన్స్ మౌలా బోర్డు గేమ్, కార్డు గేమ్, ఇంకా మెమరీ కార్డు గేమ్, ట్రంప్ కార్డ్, జిగ్జా పజిల్, వీటన్నిటి ద్వారా పిల్లలకి వాళ్ళ చరిత్రలు తెలియజేయబోతున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా అతని సైన్యం గురించి పిల్లలకి వాళ్ళకి నచ్చిన హీరోల్లాగా మేము వాళ్ళకి వివరంగా తెలియజేస్తున్నాం. ఈ విషయం మీకు చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. 2021లో భారత ప్రభుత్వం ఒక పోటీని ఏర్పాటు చేసింది. దాని పేరు టాయ్కథోర్. ఇండియాలోని వీరుల్ని పెంపొందించడం కోసమే అది చేయబడింది. అందులో భారతదేశం నుండి 19,500 మంది జాయిన్ అయ్యారు. అందులో మౌలా విజేతగా నిలిచింది.